ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ధనస్సు రాశి వారి జీవితంలో ఊహించని రీతిలో అదృష్ట ఘడియలు రాబోతున్నాయి. ఒక వ్యక్తి ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి. జీవితంలో అభివృద్ధిని పొందబోతున్నారు. అయితే ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ మాయం చేసి వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు? అలాగే ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోవడమే కాకుండా ఊహించని రాజయోగాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవించబోతున్నారు. అంతటి భాగ్యాన్ని ఈ రాశి వారికి అందించే ఓ వ్యక్తి ఎవరు? అలాగే ఆ ఒక వ్యక్తి ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అనే విషయాలతో పాటుగా వీరి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు శారీరకంగా దృఢంగా, చూడడానికి అందంగా ఉంటారు. వీరు ఎక్కువ శాతం జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే తోటివారిపైన వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా దాన్ని పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో సాయశక్తులా కృషి చేస్తారు. ముఖ్యంగా వీరిపైన అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు దయాగుణము, దానగుణము, క్షమాగుణము కలిగి ఉంటారు. అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అందమైన, కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం, అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ రాశి వారు రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. వీరి పని అందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం. ఈ రాశి వారికి సులభంగా కోపం వచ్చేస్తుంది. అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మొండితనంతో కొన్ని సందర్భాలలో నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల వీరు చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకుంటే మంచిది. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబమన్నా, కుటుంబ సభ్యులన్నా వీరికి అపారమైన ప్రేమ చూపిస్తారు. ఈ రాశివారు ఎంతటి కార్యాలనైనా సులభంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరు పొగడ్తలకు లొంగరు. ఈ రాశివారికి చెప్పినటువంటి పనులన్నీ కూడా మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేసేస్తారు. అంతేకాకుండా ఈ రాశివారు పనులను ఇతరుల చేత పూర్తి చేయించడంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఇంకా ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అయితే వీరు విలాసవంతంగా డబ్బులు వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, నాణాలను సేకరించడం వంటి వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీరు వ్యాపార పరంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వ్యాపార పరంగా భారీగా నష్టాలు పొందుతారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు, అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, సంగీత పరికరాలు వంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా ఈ సమయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నం ఫలించనున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఆశించినటువంటి ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు ప్రయత్నించే వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే వీరికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనపడుతుంది. ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయంలో ఆదాయపరంగా అనుకూల ఫలితాలు పొందబోతున్నారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే వీరికి కుటుంబ పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతగా కలిసి రావు. ప్రేమించిన వ్యక్తుల నుంచి సమస్యలు పొందే అవకాశాలు కూడా ఉంది. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది. అయితే జీవిత భాగస్వామి నుండి ఈ రాశి వారికి మంచి మద్దతు లభించనుంది. అలాగే సంతానపరంగా శుభవార్తలు వినబోతున్నారు. మీ సంతానం ద్వారా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి.
ఈ రాశి వారికి విద్యపరంగా ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఇవ్వనున్నారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించినప్పటికీ కూడా వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, కళాకారులకు ఈ సమయం అనుకూల ఫలితాలు ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురుకాబోతున్నాయి. వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది, కానీ కొన్నిసార్లు ఈ రాశి వారు ఆహారం, నిద్రాపరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు. దీనివల్ల వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాయామం చేయటం, తగిన సమయానికి నిద్రపోవడం, ఆహారపు నియమాలను పాటించడం వీరికి చాలా అవసరం. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. వీరి యొక్క అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు. అలాగే అదృష్టవారం శుక్రవారం. మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు శుక్రవారం నాడు ఆ పనిని ప్రారంభించడం, లేదా తెల్లని బట్టలు ధరించి ఆ పనిని ప్రారంభించడం ద్వారా వీరి పనులయందు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి. అలాగే ఈ రాశివారు తాతల నుంచి వచ్చినటువంటి స్థిరాస్తుల నుండి ఊహించినటువంటి ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి వారికి ఒక వ్యక్తి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి. ఈ ఒక్క వ్యక్తి ఆశీర్వాదం వీరి జీవితాన్నే మార్చేస్తుంది. ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ ఒక్క వ్యక్తి ఎవరు అనే విషయాన్ని చూసినట్లయితే ఆ ఒక్క వ్యక్తి ఎవరో కాదు, ఈ రాశివారి యొక్క తల్లి. ఈ రాశివారు వీరి తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం ద్వారా జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు. ఈ రాశివారు ఎవరైతే వారి తల్లి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది. ఈ రాశివారి తల్లి యొక్క ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఊహించని రాజయోగం, అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. కాబట్టి ఈ రాశివారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తల్లి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ రాశివారు మీ తల్లి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకునేలా ఆశీర్వదించమని కోరుకోండి. ఆమె నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం ద్వారా మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశివారు మీ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోండి. జీవితంలో అదృష్టాన్ని పొందండి. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. గోమాతకు ఆహారాన్ని అందించాలి. అలాగే మీ కుటుంబంలోని మహిళలతో అన్నదానం చేయించండి. ముఖ్యంగా ఈ రాశివారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువుకు తాంబూలం ఇవ్వండి. అలాగే శుక్రవారం రోజున పేదలకు ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఒక వ్యక్తి ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో కష్టాలన్నీ ఎలా మాయం కానున్నాయి. అలాగే వీరి జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకొచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలతో పాటుగా వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుస్సు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.